తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజులు ఎట్లా ఉందంటే కనుక 2026 ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటుంటే ఎలా వీరికి వెదజల్లుతూ ఉంటారు, అలాగా మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు గుణగణాలు, దానితో పాటు ఈ యొక్క 2026 సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనం ఒక్కసారి గమనించినట్టయితే కనుక దీంట్లో మొదటిగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే 2026 సంవత్సరం గురుగ్రహం అయితే మనకి జూన్ జూలైలో మారే ఛాయిస్ ఉంది. ఇక రాహువు కేతు అయితే సంవత్సరం మొత్తంతో మారేటువంటిది అయితే కనపడట్లేదు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 2026 సంవత్సరం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితి అయితే పెద్ద పెద్ద గ్రహాలు అయితే అలా ఉండిపోతాయి. ఇక మనకు తెలిసిన విషయమే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే రవి భగవానుడు కావచ్చు, వీరంతా కూడా మాసంకి ఒకసారి 40 రోజులకు ఒకసారి స్థనచలన చేస్తూ ఉంటారు. అలానే మనకి చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ప్రకారంగా ఇక దేశానికి రాష్ట్రానికి చూసుకున్నట్టయితే కనుక అది మనకి వేరే ఒక ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అది పంచాంగ శ్రవణాలు మనం చూద్దాము. అయితే మున్ముందుగా మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశులు, దానిలో ఉన్నటువంటి ఆ రాశిలో ఉన్నటువంటి లక్షణాలు, ఏ గ్రహం ఏ స్థాయిలో ఉంది, అట్లా మనం ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి అన్నిటికన్నా ముందుగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 2026 సంవత్సరం మనం అనుకున్నట్టుగానే ఎలా ఉండబోతుందనేది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ముందుగా రాశి వారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశి వారు అందరూ బాగుండాలని కోరుకుందాం. అందులో వృషభ రాశి వారి వాళ్ళు కూడా ఉండాలని కోరుకుందాం. అయితే వృషభ రాశి అనగానే మనకి వారి యొక్క ఎలా ఉండబోతున్నారు, ఈ వృషభ రాశి వారి యొక్క లక్షణాలు ఏంటి మనం ఒకసారి గమనిద్దాం. అయితే ఈ వృషభ రాశి వారు అందరినీ ఆకట్టుకునే తత్వంతోనూ, చూడటానికి సాదాసీదాగా ఉన్నా అందరిని ఆకట్టుకుంటూ ఎవరితో ఎలాంటి పని చేపిస్తే సెట్ అవుతారో బాగా తెలిసిన వాళ్ళలో ఒకరుంటారు వృషభ రాశి వారు. అందులోనూ ఈ ఒక వృషభ రాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక ఏదైనా సరే జాబ్ చేయాలని వారు అనుకోరు, చదువుకుంటారు, బాగా నాలెడ్జీ ఉంటుంది, సొంతగా ఏదైనా క్రియేట్ చేయాలి. దీంట్లో భాగస్వామిగా ఎవరికి ఏ స్థానం సరిపోతుంది, ఎవరు ఏ పొజిషన్ ఇవ్వాలి, ఎవరికి ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఏ స్థానంలో నింపితే వారికి సరిపోతుంది అనేది బాగా గమనించుకుంటూ వారి వారి వాళ్ళ వనరులు సృష్టించి పడుతుంటారు, కొత్త కొత్త వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే మెటావర్సు, ఏఐ టెక్నాలజీ ఇవన్నీ కూడా క్రియేట్ అవ్వడానికి, సోలార్ కార్సు, మొబైల్స్ ఇవన్నీ క్రియేట్ అవ్వడానికి ఒక స్థానం వృషభ రాశి వారిది కూడదా అని అనిపిస్తుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి అంత నాలెడ్జ్ ఉంటుందన్నమాట, హైపర్ మైండ్ అంటారు. అలాంటి హైపర్ మైండ్ ఉన్నటువంటి పర్సన్స్లో ఒకరు ఉన్నారు అంటే కనుక వృషభ రాశి వారు ఖచ్చితంగా ఉంటారు. అలానే ఎవరైనా వీరి దగ్గర సహాయం కోసం వెళ్తే ఒక 10 రూపాయలు సహాయం చేయమని అడిగితే మరొక మారి ఆ వ్యక్తికి సహాయం అవసరం రాకుండా చేసేటువంటి వ్యక్తులు ఉన్నారయ్యా అంటే వృషభ రాశి వారు. ఎందుకంటే అలాగా వారికి ఏదైనా వనరులు సృష్టిస్తారు. వృషభ రాశి వారు ఎదుటి వారికి అందరికీ సెట్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తిత్వం కలవారు, మంచి మనసున్నవారు, అందరిని ఆకట్టుకునే తత్వం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే వృషభ రాశి వారు. అలాంటి వృషభ రాశి వారికి 2025 సంవత్సరం మొదటి అధ్యాయం చూసుకున్నట్టయితే కనుక ఫిబ్రవరి 19 వరకు ఉండేటువంటి మోఢ్యం ఉంది. కాబట్టి శుభకార్యాలు నిర్వర్తించేందుకు అంత అనుకూలంగా అయితే లేదు హిందూ సాంప్రదాయ ప్రకారంగా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే వృషభ రాశి వారికి ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి గమనించినట్టయితే కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు అయితే కనుక అనుకున్నటువంటి కార్యాచరణ, డబ్బులు ఎవరికైనా ఇచ్చున్నా ఆ డబ్బులు వసూలు చేసుకునే దానికి అనుకున్నటువంటి కార్యాచరణకి మొదటి అడుగు వేస్తున్నా అని అనుకోవచ్చు. రెండోది విదేశయానం ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 19 తర్వాత అనుకోకుండా విదేశయానం చేసేటువంటి అవకాశం కూడా వృషభ రాశి వారికి రాబోతుంది. ఇక వీలునామాలు, పూర్వీకుల ఆస్తులు కూడా వీరికి లభ్యపడతాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం అనేది చేయొచ్చు. ఇక పూర్వీకుల ఆస్తులు కానీ వారు అనుకున్నటువంటి రీతిలో కానీ అనుకున్నటువంటి డబ్బు ఆదాయాలు వనరులు రావాలి అన్నా, కొత్త రకమైన జాబులు రావాలన్నా కూడా ఫిబ్రవరి 19 తర్వాత వీరు ప్రయత్నం చేస్తే మార్చిలోపు వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మేర రావాలి అనుకుంటే కనుక వారు ఆ 3 మాసాలు
చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే కనుక సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. సూర్యునికి ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వటం ద్వారా కూడా చాలా మంచి జరుగుతుంది. అలానే ఎండు మిరపకాయ గింజలు 7 తీసుకొని నీళ్లు ఆర్జనిచ్చేటప్పుడు ఆ గింజలు కూడా ఇలా వదులుతున్నట్టుగా మీకు ధనధాన్య ప్రాప్తి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అందరూ కూడా మీకు సానుకూలంగా ఉంటారు. మరొకటి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక అనుకున్నటువంటి కార్యాచరణే కాదండోయ్, అనుకున్నటువంటి పెళ్లి కూడా చేసుకుంటారు. అంటే 25 సంవత్సరాలు దాటినటువంటి వృషభ రాశి వారు స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పెళ్లి అయ్యేటువంటి యోచన కనపడుతూ ఉంది. ఏప్రిల్, మే, జూన్ మాసాలు 2026 సంవత్సరం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే. అలానే ఉత్తర దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెళ్లి అయిన తర్వాత వారి నుంచి వృషభ రాశి వారికి కలిసి వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. ఆల్రెడీ చేసుకునే వారికి అయితే అవసరం లేదు. పెళ్లి ఒకసారి కూడా కాని వారు మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పెళ్లి అయిన తర్వాత జాతక ప్రకారంగా వారికి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి పెళ్లి అయితేనే బాగా కలిసి వస్తుంది. ఒక అండ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి బాధ్యత ప్రకారంగా ఆస్తిని కానీ, డబ్బు కానీ, అంతస్తులు కానీ నిలబెట్టుకుంటారు. పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా పెళ్లి తర్వాతనే బాగా ఏర్పడిపోతాయి వృషభ రాశి వారికి. ఇకపోతే సినీ రంగంలో కూడా వీరు బాగా పరిగణలో తీసుకోవచ్చు, బాగుంటారు. సినీ రంగంలో ఎలాంటి వారు ఉంటారు ఇంకా డైరెక్టర్స్ గాను, మ్యూజిక్ డైరెక్టర్లు గాను ఎక్కువగా పరిగణలో ఉంటారన్నమాట. వీరు కొత్త రకమైనటువంటి హార్ట్ డైరెక్టర్గా కూడా వీరు సినీ రంగంలో ఏదో రకమైనటువంటి వరవడి సృష్టించేటువంటి విధంగా కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే మనకి ఆ పరిహారం మనం చూసుకున్నట్టయితే కనుక ఇక జూన్ వరకు మీకు పరిహారం కావాలి అంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక ఉదయించే సూర్యునికి మీరు నీళ్లు ఆర్జనివ్వండి, మీకు సరిపోతుంది. ఇకపోతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇక్కడైతే కనుక మీరు ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం కనపడతా ఉన్నాయి. విదేశయానం కూడా అక్కడ చేసుకోవాలని ఇక్కడ చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు మీకు ఏంటంటే కనుక ఆస్తమా, లంగ్స్, ఈ యొక్క స్టమక్ రిలేటెడ్, లివరు, కిడ్నీస్ లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీరును. అలానే పెసలు, పచ్చ పెసలు గుగ్గిళ్ళు వచ్చేసి మీకు ఎక్కడైనా సరే వినాయక ఆలయంలో గుగ్గిళ్ళు వండేసి వినాయక ఆలయంలో నైవేద్యం పెట్టినట్టయితే మీకు అలాంటి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఇకపోతే మీకు లాస్ట్గా వచ్చేసప్పుడు మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కనుక మీరు వచ్చే కనుక ప్రయాణాలు చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు రాహు, అలానే కుజుడు, కేతు కూడా మీకు అంత సానుకూలంగా కనిపించట్లేదు. కాబట్టి దూర ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. అలానే ప్రయాణం చేయాల్సి వస్తే కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక సంవత్సరం మొత్తం మీరు తీసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే కనుక మీరు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, సాయిబాబా గారు ఉంటే అక్కడ అర్చన, అభిషేకం, కొబ్బరికాయలు సమర్పించుకోవాలి. ఒక 5 నారికేళ్ళు సమర్పించుకున్నా కూడా మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమను మీరు ధరించుకుంటూ ఉండాలి. మాసంలో ఒకసారి చేయించినా ఆ మాసం మొత్తం కూడా కుంకుమ ధరించుకుంటూ ఉంటే మీకు ఎలాంటి సానుకూలమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఇకపోతే వృషభ రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ వైట్, అలానే ఆరెంజ్ కలర్ కూడా బాగుంటుంది. అలానే వృషభ రాశి వారికి లక్కీ నెంబర్ 7 and 4 ఈ 2 నెంబర్లు బాగుంటాయి. అలానే కలిసి వచ్చేటువంటి వారం గురువారం, శుక్రవారం 2 వారాలు కూడా వృషభ రాశి వారు బాగా కలిసి వస్తే సంవత్సరం మొత్తంలో కూడా. ఇకపోతే ఈ ఒక వృషభ రాశి వారు మరొకటి ఏంటంటే కనుక వీరు పట్టిక ఉంటుంది కదా, మనకి ఇంటి కట్టుకునే పట్టిక, అది కనీసం అమావాస్య ముందు, పౌర్ణమికి ముందైనా తనకు తానే 7 times క్లాక్ వైజ్గా దిష్టి తీసేసి పారేటువంటి నీటిలో వేయాలి. ఇవి చేసినట్టయితే ఖచ్చితంగా 2020 సంవత్సరంలో అదృష్టవంతులు ఒకరు అవుతారు వృషభ రాశి వారు. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.